ఇన్ఛార్జ్ లాగా ఉన్నాడు ఆయన. ఓవైపు శుభేందు అధికారి ముఖ్యమంత్రి సహా ఈ ఎంపీలందరూ కలిసి భూపేంద్ర యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఓవైపు రాజ్యసభలో 12 మంది ఉన్నారు సభ్యులు, టీఎంసీకి సంబంధించి 12 మంది సభ్యుల్లో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. రాజీనామా ఎందుకు చేశారు? మరి ఆయన బీజేపీలోకి రావచ్చు కదా, ఆయన కొత్త కూటమిని పెట్టుకొని రావచ్చు కదా అంటే ఆయన ఎందుకు రాలేదని అంటే దానికి టెక్నికల్ రీజన్ ఉంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారనుకోండి, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే అది బీజేపీ వశం అవుతుంది, అది ఖాళీ అయింది. బికాస్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం బీజేపీకే ఉంది. ఎవరెవరు రాజీనామాలు చేస్తారో రాజ్యసభ సభ్యులు ఆ ఖాళీ అయిన స్థానంలో బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి లోక్సభకు సంబంధించి ఇప్పుడు ఒక గొడవ నడుస్తోంది. మమతా బెనర్జీకి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, మమతా బెనర్జీ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి లేదు, లోక్సభలో అడుగు పెట్టే పరిస్థితి లేదు, లేదా రాజ్యసభకు వెళ్లే పరిస్థితి లేదు. రాజ్యసభకు వెళదాము అంటే ఆమెకు అన్యాయులైనటువంటి మహువా మొయిత్రానో లేకపోతే డెరెక్ ఒబ్రాయనో ఎవరైనా రాజీనామా చేస్తే ఆమె ఎన్నిక కాదు. బికాస్ అసెంబ్లీలో బలం అంతా బీజేపీ వైపు ఉంది. లోక్సభకు వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. లోక్సభకు వెళ్ళాలి అనంటే ఆమెకు అంటే గెలవగలిగే స్థానం, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు ఏవి అని చూస్తే ఆమెకు ముర్షిదాబాద్ జిల్లా కనబడుతోంది. బహ్రాంపూర్ లో సుమారు 70%, 60 to 70% సుఖేందు శేఖర్ రాయ్ ఆయనే మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఈయన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఇప్పుడు విపక్ష నేత ఆయన. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వాసుదేవన్ గారు. అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీలో పోటీ చేసి ఆమె ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ఎనీ పొలిటికల్ పార్టీ లీడర్, ముఖ్యంగా ఒక పార్టీ అధినేత్రి, ఆమె అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితి లేదు ఆమెకి. బికాస్ నందిగ్రామ్ ఓడిపోయింది, అంతకు ముందు మొన్న భవానీపూర్ ఓడిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆమెకి ఏంటి ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే, అయితే అసెంబ్లీలో వెళ్లి విపక్ష నాయకురాలుగా ఉండి వీళ్ళందరినీ కొంచెం కూడగట్టుకుని అక్కడ ఆమెకు అవకాశం లేదు. ఇప్పుడు రేపు పొద్దున రాబోయే రోజుల్లో నందిగ్రామ్ లో ఉప ఎన్నిక వస్తుంది. నందిగ్రామ్ ఉప ఎన్నిక వస్తే ఈమె గెలిచే అవకాశం ఏమాత్రం లేదు, రూల్డ్ అవుట్. సో అదే పోనీ అక్కడనే ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరన్నా సరే ఆమెకి ముస్లిం మెజారిటీ స్థానాల్లో ఎవరన్నా రాజీనామా చేసి వస్తే గెలుస్తుందా అంటే అసెంబ్లీలో కూర్చోవడం కంటే ఆమె ఆలోచించింది ఏంటంటే లోక్సభలో కూర్చుంటే బాగుంటుంది అని. బికాస్ జాతీయ రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీకి మకాం మార్చి కొంచెం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. అక్కడే ఇప్పుడు వస్తుంది. యూసఫ్ పఠాన్ ని రాజీనామా చేయమని సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ పంపించారు అని ఒక వార్తాంశం వచ్చింది బెంగాల్లోని ఒక న్యూస్ పేపర్ లో. యూసఫ్ పఠాన్ మనకు తెలుసు, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడు. సో యూసఫ్ పఠాన్ ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారంటే బహ్రాంపూర్ నియోజకవర్గం. అదిలో అక్కడ 60% అండ్ అబౌవ్ ముస్లిం ఓట్లుంటాయి. సో అక్కడ ఖచ్చితంగా గెలవగలిగే స్థానం అని మమతా బెనర్జీ అనుకుంటోంది. ఖచ్చితంగా గెలవగలిగే స్థానం కూడా అనుకోవడానికి లేదు. వై? బికాస్ అదే స్థానం నుంచి అధీర్ రంజన్ చౌదరి గతంలో రిప్రజెంట్ చేశారు. 2019 వరకు అధీర్ రంజన్ చౌదరి లోక్సభ అభ్యర్థిగా గెలిచారు. క్రెడిబిలిటీ ఉన్న కాంగ్రెస్ లీడర్. సో ఇప్పుడు ఆమెకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇండి కూటమిలో ఉండి మీరు అధీర్ రంజన్ చౌదరిని పక్కన పెట్టండి, నేను అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆమె అనుకునే లోపే యూసఫ్ పఠాన్ ఏం చేశాడంటే, నేను రాజీనామా చేయను అన్నాడు. రాజీనామా చేయను అని ఇప్పుడు కాకోలి ఘోష్ తోటి కలిసి స్పీకర్ కు రాసిన లేఖలో ఈయన పేరు కూడా ఉంది. సో దానికి ఇప్పుడు మహువా మొయిత్రా తిడుతోంది ఆమెని. మహువా మొయిత్రా స్టేట్మెంట్ అండ్ హ్యావ్ సమ్ షేమ్ అని తిడుతోంది. అసలు యూసఫ్ పఠాన్ నీ మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా? నువ్వు ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉన్నావా? మమతా బెనర్జీ పేరు చెప్పుకొని నువ్వు గెలిచిన వాడివి, నువ్వు ఇవాళ కాకోలి ఘోష్ తో కలుస్తావా అని. సౌరవ్ గంగూలీ ఈ లక్ష్మీపతి ఉద్యోగం ఎందుకు ఒప్పుకున్నాడు? సౌరవ్ గంగూలీ చేశాడు అని, ఆయన్నే మధ్యవర్తితో నడిపాడని పెద్దగా దుమారం రేగడంతో ఇప్పుడు ఆయన లేవలే నేనేం చేయలేదు, నాకు అసలు సంబంధం లేదు దీని గురించి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ యూసఫ్ పఠాన్ ని రాజీనామా చేయమని మమతా బెనర్జీ అడిగిందనే చర్చ అయితే సీరియస్ గా నడుస్తోంది. యూసఫ్ పఠాన్ ఏమో నేను రాజీనామా చేయను అన్నాడు. ఆయనకు రాక ఆయనకు వచ్చిన అవకాశం ఆయన ఎందుకు కోల్పోతాడు? ఇప్పుడు ఇమీడియట్లీ ఆయన రాజీనామా చేసి మమతా బెనర్జీని లోక్సభకు పంపిస్తే ఆయనకి ఏమొస్తుంది? సో ఇటువైపు ఉన్నారనుకో బెటర్. సో అంటే ఒక ఇంట్రెస్టింగ్ అంటే మమతా బెనర్జీని వాళ్ళ పార్లమెంట్ లోకి లేదా అసెంబ్లీలోకి వెళ్లకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కర్ణుడు చివర ఆయన ఓటమికి ముందు క్షణాలు గుర్తొస్తున్నాయి. ఏ ఒక్క శక్తి, ఏ ఒక్క సపోర్ట్ లేదు, సపోర్టు ఆయనకి దొరకని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఈ రోజు అలాంటి పరిస్థితి ఆవిడకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సౌరవ్ గంగూలీ అయితే పెద్ద లెటర్ రాశాడు మీడియాకి, నేను అసలు ఏమి దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. యాక్చువల్లీ చిన్న స్టేట్మెంట్ తో సరిపోతుంది, అక్కడే క్వశ్చన్స్ అన్ని వచ్చేటి. ఈవెన్ సౌరవ్ గంగూలీ మీద బీజేపీకి సంబంధించి మొదటి నుంచి కూడా సౌరవ్ గంగూలీ మీద ఒక విమర్శలు ఉన్నాయి. ఎట్లాంటి విమర్శలు అంటే,
ఈవెన్ బీజేపీ గతంలో సౌరవ్ గంగూలీకి మీరు ఇలా పార్టీ పాలిటిక్స్ లోకి రండి అని ఆఫర్ చేసింది, కానీ సౌరవ్ గంగూలీ రానన్నాడు. రానన్న తర్వాత ఆయన బీసీసీఐకి సంబంధించిన ప్రెసిడెంట్ ఏదో అడిగాడు, సో అదేదో ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత కామ్ గా ఉన్నారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు అని బెంగాల్లోనే చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈవెన్ అనేక పక్షాల నుంచి, అన్ని పక్షాల నుంచి కమెంట్స్ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే సౌరవ్ గంగూలీ లాంటి వ్యక్తి ఎందుకు మాట్లాడాడు అని చెప్పేసి. అక్కడ అంటే జనరల్ గా మనకు తెలుసు కదా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఒక మూమెంట్, పబ్లిక్ మూమెంట్ వచ్చినప్పుడు, ఒక ఎమోషన్స్ పెరిగినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు అన్నది మొదలవుతుంది. పాపులర్ లీడర్స్ ఆయన ఏం మాట్లాడలేదు. అది మాట్లాడకపోగా ఇప్పుడు యూసఫ్ పఠాన్ ని రాజీనామా చేయించి మమతా బెనర్జీ వెళ్ళడానికి సౌరవ్ గంగూలీని మధ్యలో పెట్టారు అని ఒక పెద్ద వార్తా కథనం రావడంతో, ఎందుకంటే యూసఫ్ పఠాన్ ని ఎంకరేజ్ చేసిన సౌరవ్ గంగూలీ క్రికెట్ లో మేబీ పికింగ్ అప్ రాంగ్ కార్డ్స్ ఎట్ రైట్ టైం. ఎగ్జాక్ట్లీ. సో అండ్ సౌరవ్ గంగూలీ ఎందుకంటే అందులో కొంచెం క్రెడిబిలిటీ ఎందుకు వస్తుందంటే ఈ వార్తకి, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడే రాణించబడ్డారు, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. సో యూసఫ్ పఠాన్ కి ఒక మెంటర్ గా సౌరవ్ గంగూలీ ఉంటాడు. సో సౌరవ్ గంగూలీ ద్వారా చెప్పించింది అనేది వచ్చేసరికి ఇప్పుడు సౌరవ్ గంగూలీ క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, అది కూడా పెద్ద లేఖ, చిన్నగా ఏదో జస్ట్ స్టేట్మెంట్ కాదు, నేను అసలు దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు అది ఇది అని చెప్తే చాలా అది ఆ లెటర్ చూస్తుంటే రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా అన్నట్టే ఉంది, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా అన్నట్టే. సో ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏంటంటే ఆమె పార్లమెంట్ లో ఎట్లా అడుగు పెట్టాలి, ఇది ఆమె ఏంటి సార్ అంటే జస్ట్ ఆప్షన్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 28 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభకి. 28 మందిలో 20 మంది లేఖ ఇచ్చారు. మిగతా 8 మందిలో ఎవరు రాజీనామా చేస్తారు ఏంటి అనేది ఈ రోజు గట్టిగా నాయిస్ వినిపించేటువంటి వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులే. ఫర్ ఎగ్జాంపుల్ మహువా మొయిత్రా రాజ్యసభలోనే ఉంది, సాగరికా ఘోష్ రాజ్యసభలోనే ఉంది, డెరెక్ ఒబ్రైన్ రాజ్యసభలోనే ఉన్నారు. సో ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిని బెస్ట్ అంటే ఆప్షన్ ఉండడం కాదు, అందులో ముస్లిం మెజారిటీ స్థానం అయి ఉండాలి. అది ఎందుకంటే ఆమె గెలవాలి కదా, మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు గెలిచి రావాలి కదా. ఖచ్చితంగా 5 బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ముస్లిం సెగ్మెంట్ అయితేనే ఆవిడ గెలవగలదు అనుకుంటుంది. ఏమో రేపు పొద్దున అది కూడా ఎప్పుడు నాట్ మొత్తం ముస్లిం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు గెలవగలదు అని అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు సపోర్ట్ చేసినప్పుడు. వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తారా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే ముస్లిం మెజారిటీ ఉన్నప్పటికీ 60% ముస్లిం మెజారిటీ ఉంది. ఇప్పుడు బహరాంపూరే ఉంది, బహరాంపూర్ 60 to 70% ముస్లిం పాపులేషన్ ఉంటుంది అని అంటారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఉంది. ఒకవేళ 60% ఉన్నా కూడా అక్కడ అధీర్ రంజన్ చౌదరి నియోజకవర్గం అది. గతంలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా పనిచేసినటువంటి అధీర్ రంజన్ చౌదరి నియోజకవర్గం అది. అది ఎన్నో సంవత్సరాలుగా ఆయన అక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు మమతా బెనర్జీకి? ఆయనే అడుగుతున్నాడు టీఎంసీని ఖాళీ చేసి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అని. సో దర్ ఇస్ అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇంకొకే ఒక ఆప్షన్ అభిషేక్ బెనర్జీ చేత రాజీనామా చేయాలి. అభిషేక్ బెనర్జీతో చేసి డైమండ్ హార్బర్ నుంచి గెలవాలి. డైమండ్ హార్బర్ నుంచి గెలవాలంటే మొన్న ఫాల్టాలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. డైమండ్ హార్బర్ లో క్లియర్ మెజారిటీ ఫాల్టాలో వచ్చింది ఎవరికి మనం చూసాం, బీజేపీకి వచ్చింది. ఫాల్టాను బేస్ చేసుకుని ఆయన గెలవగలడు. సో ఇప్పుడు డైమండ్ హార్బర్ నియోజకవర్గం అభిషేక్ బెనర్జీ రాజీనామా చేస్తే ఆమె సక్సెసర్ ని పక్కన జరిపినట్టు. అంటే ఇంకొక ఆప్షన్ ఇది కూడా అయి ఉండొచ్చు, ఎలాగో నేను పోతున్నా కదా మేనల్డ్ ఎందుకు ఉండాలని ఏమన్నా వెళ్తే చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అసలు చాలా ఆసక్తికరంగా ఉంది. సో లెటర్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, గంగూలీ రాసిన లెటర్ కూడా చూడొచ్చు. ఓకే. ఇంకోవైపు ఇండి బ్లాక్ లో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళేప్పటికి ఇండి బ్లాక్ లో ఇండి కూటమికి రాహుల్ కాలం చూడండి. సౌరవ్ గంగూలీ లెటర్ ఎంత పెద్దగా ఉందో. సౌరవ్ గంగూలీ రాసిన లెటర్ ని నిజంగా చెప్పాలంటే అది ఏదో వివరణ ఇచ్చినట్టుగా లేదు, ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా లేదు. దాంట్లో దిస్ హస్ రిఫరెన్స్ ఇట్ ఈస్ thus necessary to place on record that I was never requested or asked by Mamata Banerjee to convey any message from her to Mr. Yusuf Pathan. చాలా క్లియర్ గా చెప్పారు కానీ చూడండి ఇంత పెద్ద లెటర్. నేను అనేది మామూలుగా సౌరవ్ గంగూలీ స్థాయిలో జనరల్ గా కూడా అండి మనం కూడా చాలా రోజులు జర్నలిజం లో ఉన్నవాళ్ళమే కదా. ఏదైనా ఒక వ్యాఖ్య ఎవరైనా రాశారనుకోండి ఇది తప్పుడు వ్యాఖ్యలు, నేను ఇది అలా అనుకోలేదు, ట్విట్టర్ లో ట్వీట్ చేసినా సరిపోతుంది. బట్ ఆయన ఇంత పెద్ద వివరణ ఇచ్చారంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని కదా క్వశ్చన్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, సౌరవ్ గంగూలీ పాపం ఆయన ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యాడా, ఇన్వాల్వ్ చేశారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవసరం లేని ఒక సమస్య వచ్చాడు ఆయన. అండ్ యూసఫ్ పఠాన్ వాళ్ళ పోనీ దానికి మద్దతు పలికుంటే ఇవన్నీ అసలు చర్చలోకి రావు. ఆయన యూసఫ్ పఠాన్ రాజీనామా చేస్తుంటే, యూసఫ్ పఠాన్ రాజీనామా చేయట్లేదు కదా. మహువా మొయిత్రా